అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఆలయ నిర్మాణం వద్ద ఉద్రిక్తత. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు అగ్రహారంలో ఆలయ నిర్మాణ పనుల సందర్భంగా గ్రామస్తుల మధ్య వివాదం తలెత్తింది. గ్రామంలో గత 70 సంవత్సరాలుగా కొనసాగుతున్న దుర్గమ్మ తల్లి ఆలయాన్ని పునర్నిర్మించేందుకు స్థానికులు ఏర్పాట్లు చేపట్టారు. అయితే అదే ప్రాంతానికి చెందిన సరిహద్దు గ్రామస్తులు ఆ స్థలం తమదేనని వాదిస్తూ అభ్యంతరం వ్యక్తం చేశారు. వివాదం 2 గ్రామాల మధ్య విస్తరించే అవకాశంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య మాటా పెరగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. సమస్య మరింత ముదరకుండా ఉండేందుకు స్థానిక అధికారులు జోక్యం చేసుకునే అవకాశం ఉందని సమాచారం. గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. అక్కడ అవదని చెప్పాడు. అదే మాట నేను వాళ్ళకి చెప్పానండి. మరి మా మీద ఎలా ఉంటుందంటే ఒకడు అలా ఇంకోటి సపోర్ట్ అగ్రవాళ్ళు సపోర్ట్ చేయడం కదండి. ఇది ఎలా నిజంగా తప్పుడు రాత్రి దిప్పటి శంకుస్థాపన జరగను కానీ సంస్కారం కాదు ఆలోచన తేడా ఉండదని అది సార్ జరిగింది. ఇప్పుడు కూడా ఎలా అంటే ముందు కమిట్మెంట్ ఒప్పుకున్నారండి. పుట్ట తీసేసి తర్వాత మాట్లాడదాం రేపు ఒప్పుకున్న తర్వాత కొంచెం దిగింది ఎక్కువ దిగేది ఏదో అద్దెలు పెడుతున్నారు. ఎస్ఐఆర్ మేము ఏంటంటే మొత్తం ఉన్నదాన్ని బట్టి ఇప్పుడు తీసేయాలి. అది యుద్ధాన్ని మొత్తం మీద గలాట జరిగింది. గలాట జరిగిన దాంట్లో ఎవడో ఏదో తిట్టాడని నా మీదకి అవతల వ్యక్తి వచ్చాడు అనమాట. అతను ఐడెంటిఫికేషన్ చేయలేదండి. వీడియో రాలేదు. మా చెయ్యేరు అగ్రహారం అండి, కాట్రేనికోన మండలం. చాగంటి వెంకటలక్ష్మి అండి. ముందు ఉదయాన్నే వచ్చారు, చాలా గొడవలు పెట్టారు, ఆగారండి. ఆగి మళ్ళీ పెద్దల నిమిత్తంలో ఒప్పుకున్నారు. ఒప్పుకుని మళ్ళీ చాలా గత్తర చేసేసి ప్రెసిడెంట్ని కూడా చేసుకున్నట్టుగా అన్నారండి. అనుకుంటూ చెప్పుకుంటున్నారు లోన మగవాళ్ళ దగ్గర. ఇప్పుడు ఆనక పెద్దలు అందరూ వచ్చి మేము సహకరించి గుడి కట్టించేలాగా చేస్తాము అని చెప్పి మాట ఇచ్చి వెళ్ళారండి. ఇప్పుడు అండి మళ్ళీ కొత్త గుడి కట్టించుకోవచ్చానండి ఇప్పారండి. ఇప్పనిచ్చి వేళ శంకుస్థాపన అని మేము అందరం బోల్డంత తడావుడిగా ఉంటే ఇగో ఈ గున్నేపల్లి నుంచి ఏకంగా చాలా మంది వచ్చి చాలా దౌర్జన్యం చేశారండి. గొలకోటి దొరబాబు చాలా అల్లరి పెట్టించారండి అక్కడ నుంచి తీసుకొచ్చి. ఎప్పుడు కాడే గుడి కావాలండి మాకు, అమ్మవారి గుడి కావాలి. మేము పూజ చేసుకోవడానికి అమ్మవారి గుడి కావాలండి. 70 సంవత్సరాల నుంచి ఉన్న గుడి అండి అది. ఈవేళ నిన్న కట్టింది ఏమీ కాదండి. ఈవేళ గుడి ఇప్పగానే ఇంకా కట్టడానికి వీల్లేదని అక్రమంగా వచ్చి దెబ్బలాట పెడుతున్నారు. గున్నేపల్లి నుంచి జనం ఏకంగా చాలా ముట్టడి పెట్టడానికే వచ్చారండి, చాలా వచ్చారు. గుడి కట్టిస్తే చాలండి, మాకు వాళ్ళ ఆస్తులు అవేదులు మాకు ఏమీ అక్కర్లేదు. మేము అందరం సందాలు వేసుకుని అమ్మవారికి సంబరం చేసుకుంటున్నాం. పేరు గంధం వెంకట సీతామూర్తి. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు అగ్రహారం అండి. ఇక్కడ మా గ్రామంలో గత 70 సంవత్సరాల నుంచి మా ఊరి పెద్దలు, మాకు గుర్తులేదండి, మా ఊరి పెద్దలు 70 సంవత్సరాల క్రితం ఒక చిన్న గుడి నిర్మించి మన గ్రామానికి ఒక గ్రామదేవత ఉండాలి అని చెప్పేసి అప్పటి నుంచి కూడా 70 సంవత్సరాల నుంచి మేము దసరా ఉత్సవాలు ఘనంగా గ్రామస్తులు అందరూ కలిసి ఘనంగా చేసుకుంటున్నామండి. అయితే ఈ గుడి 70 సంవత్సరాలు అయిన తర్వాత దీన్ని పునర్నిర్మాణం చేయించాలి, విగ్రహాలు కొద్ది పాడైన ఉద్దేశంతో గత 2 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం. అయితే మొన్న మంచి రోజు చూసుకుని గుడి తీసి పునర్నిర్మాణం చేపడదామని ఈరోజు శంకుస్థాపన ముహూర్తం పెట్టుకున్నామండి. దీని వెనకాల స్థలం ఉన్నటువంటి ఆ వ్యక్తి ఈ స్థలం నాది, నా పేరు రిజిస్టర్ అనేది మీరు కట్టడానికి వీరలేదు అంటున్నారు. మేమైతే కనుక సామరస్యంగానే అలా కాదని మేము ఈ స్థలంలోకి రాము, మాకు ఉన్నట్టు పాత గుడి ఏ స్థలంలో ఉందో ఆ స్థలంలో మీ గుడి కట్టుకుంటున్నామని చెప్పేసి ఈరోజు శంకుస్థాపన ముహూర్తం పెట్టుకున్నామండి. అయితే రాత్రి వాళ్ళు వచ్చి మన శంకుస్థాపన చేసే గోతులో ఆ రాళ్ళు దింపడం జరిగింది.
అయితే మా ఊరు గ్రామస్తులందరూ కలిసి మన అమ్మవారి గుడి మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో మా గ్రామం అంతా కలిసి ఇక్కడ ధర్నా చేయడం జరిగిందండి. ఈ ధర్నా నిమిత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ వచ్చి మేము మీకు న్యాయం చేస్తాము, మీరు ఈ ధర్నాను విరమించని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ మాతో చెప్పడం జరిగింది. మా గ్రామస్తులందరూ కూడా మా పెద్దల సమక్షంలో మేము ధర్నాను విరమించాం. మాకు ఈ గుట్లు వేసినటువంటి స్థలంలో ఎంతో ఉందండి, ఒక అరసెంటు స్థలం ఉంటుందేమో ఇది. ఆ స్థలంలో గుట్టలో పెద్ద మనుషుల సమక్షంలో మా ఊరు గ్రామ పెద్దల సమక్షంలో గుట్టలు తొలగించడం జరిగింది. అయితే మనందరూ సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుందాం ఉద్దేశంతో పెద్ద మనుషులు చెప్పడంతో మేము కూడా ఈ దీక్ష విరమించాము. ఒక 2-3 రోజుల్లో పెద్ద మనుషుల సమక్షంలో ఇది ఏమిదని తేల్చుకుందామని చెప్పేసి ఉద్దేశంతో ఉన్నారండి. గుడి పునర్నిర్మాణం చేపడతాం కంపల్సరీగా. మా పెద్ద మనుషులు ఏ విధంగా చెప్తే ఆ విధంగానే మేము సామరస్యంగా చేర్చుకోవడానికే మా గ్రామస్తులందరూ సిద్ధంగా ఉన్నామండి. అయితే పక్క ఊరు నుంచి గ్రామస్తులు వచ్చి దీని ఏదో పెద్ద విషయం చేద్దామని ఈ గొడవ అంతా కారణం కూడా పక్క ఊరి జనం అండి. కాబట్టి మా ఊరి గ్రామ పెద్దల సమక్షంలో ఏ విధంగా అయితే మా పెద్దలు సూచిస్తారో అదే విధంగా మా గుడి నిర్మాణం ఉన్న స్థలంలోనే నిర్మాణం చేపట్టడానికి మా గ్రామస్తులు తీర్మానం చేసుకున్నారు. మా ఊరి పెద్ద మనుషులందరూ కలిసి ఏం తీర్మానిస్తారో అదే రీతిలో మేము గుడి పునర్నిర్మాణం చేపడతాము, త్వరలోనే తెలియజేస్తున్నామండి. నమస్కారం. మా చెయ్యరగ్రహారం అండి, కాట్రేనికొండల మండలం. మాకు దుర్గమ్మ గుడి వాళ్ళు తీసేసుకున్నారు. మా దుర్గమ్మ గుడి మాకు స్థలం అన్నీ మాకు ఇప్పించాలి. మేము ఎమ్మెల్యే గారిని అందరినీ కలిసామండి, కానీ అయినా మాకు ఎవరో ఇది అవ్వట్లేదు. అందుకని మా గుడి మాకు ఇప్పించాలి. మీరు అందరూ కలిసి ఇక్కడ చెయ్యాలి. ఆ గుడి కట్టి 50 సంవత్సరాల పైన అవుతుంది, 60 సంవత్సరాలు. కానీ ఇప్పుడు అది మేము మంచిగా మళ్ళీ బాగా కిందకు ఉందని మంచిగా కట్టుకుందామని మేము ట్రై చేసి గుడి తీసేసామండి. అది తీసేయడం వల్ల వాళ్ళు స్థలం గల వాళ్ళు వచ్చి మాకు ఆ గుడి కట్టొద్దు, మా స్థలం ఇది, మా స్థలంలో మీరు గుడి కట్టొద్దు అని డిమాండ్ చేస్తుందండి వాళ్ళండి. ఆ ఊరి ప్రెసిడెంట్ గారు, గున్నేపల్లి ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ చేస్తున్నారండి. మా స్థలం మాకు ఇప్పించి ఎప్పుడుండి గుడి మాకు మేము కట్టుకుంటామండి. మా స్థలం మాకు ఇప్పించాలి మీరు. స్పందించి ప్రభుత్వం మాకు వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలి. మా గుడి మేము కట్టుకోవాలి, దుర్గమ్మ గుడి.